నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇప్పుడే వస్తా. రండి రండి, త్వరగా రండి, త్వరగా రండి, వాడిని వదలకూడదు, త్వరగా. ఒక చర్చిలో ఇన్ని డోర్లు ఎందుకురా బాబు? ఏమైంది? ఏమైంది? నాకేం తెలియదు అన్నయ్య. మనశ్శాంతిగా బతకనివర్రా మీరందరూ? ఆగో, ఆగమనంటే. అరే పట్టుకోండి, పట్టుకోండి, వదలకండి వాడిని. టీములు నన్ను ఇలా తరుపుతున్నారేంట్రా బాబు? వదలకండి వాడిని. నేను మీకు దొరకనురా. ఆగో, ఆగమంటే. ఎక్కడికి పారిపోతావు నువ్వు? ఆగో. అబ్దుల్ బాయ్ వాడు ఎందుకు పరిగెత్తాడు? నాకు తెలియదు. పోలీసులు మిలిటరీ అందరూ ఉన్నారు. ఏంటి సార్ ఇది? పోలీసులు మిలిటరీ వాళ్ళతో కలిసి? నీకు ఈ విషయం తెలీదా? నాకెలా తెలుసు సార్? ఏడాదికి ఒకసారి లీవ్ వచ్చి వెళ్తూ ఉంటాడు కదా. అదే సమస్య. వాడున్నాడు కదా వర్గీస్, వాడొక పెద్ద ఎదవ. వాడు సారాయి గంజాయి చర్చి కాబట్టి చెప్పలేకపోతున్నాను. వాడిని ఒకసారి నా కాలు మిలిటరీలో ఉండే మార్షల్ తోనే పెట్టుకున్నాడు. ఓ దెబ్బతో విని అరెస్ట్ చేయడానికి వచ్చారు వాళ్ళు. అతనెవరు? వీడెవడరా? వీడు పిచ్చర్లో ఉన్నాడు. ఇక్కడలాగే మిలిటరీలో కూడా రూల్స్ ఉంటాయి, కాకపోతే కాస్త డిఫరెన్స్. మన పోలీసులు చూసి చూసి కొడతారు, వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. వాడు గనక వాళ్ళ చేతిలో దొరికాడంటే. అయితే మనం ఏం చేయాలి అలెక్స్? ఏం చేయమంటారు? ఈ దుర్మార్గుడి వల్ల మన పిల్లల ఫంక్షన్ కూడా ఆగిపోయింది. నువ్వు బాధపడకమ్మా, నేను ఒకసారి వెళ్ళి కనుక్కొని వస్తాను. కత్రీనా, కత్రీనా, అప్పుడే నిద్రపోయిందా? కత్రీనా, ఎవరు చూడలేదు కదా? కత్రీనా, క్యాథరీనా, ఇదిగో నీ కళ్ళను వచ్చాడు. థ్యాంక్స్ బాబు గారు. ఎందుకురా? ఇది నాకు ముందే ఇవ్వాల్సింది. రేయ్, నన్ను మరీ అంత వదవని చెయ్యకు. నేను మనస్ఫూర్తిగానే చెబుతున్నాను. మీకు తెలుసా బావగారు, మా ఊరి చర్చిలో ఎన్నో ఏళ్లు మొక్కుకున్న తర్వాత పుట్టిన బిడ్డను నేను. ఎంతో కాలం మొక్కితే గానీ ఇలాంటి వెదవలు కూడా పుడతారని తెలుసు. గారాబంగా పెంచి పెంచి అందరూ నన్ను పాడు చేసేశారు. జీవితంలో అసలు బాధ అనేది ఏమిటో నాకు తెలియదు బావగారు. కావాలంటే తనని అడగండి. కత్రీనా, నేను నిన్ను ఎన్నో రకాల బాధలు పెట్టాను. నువ్వు కూడా నన్ను క్షమించాలి. వదిన గారు, మీకు తెలుసు కదా, నాతో పాటు నా భార్య బిడ్డ అందరి భారాన్ని మోస్తున్నది నా బావగారే. బావా, మీ ప్లేస్లో నేనుంటే ఇలా చేసేవాడినా? అది నన్నే అడిగేది. అడగాల్సింది మీరు అడగాల్సింది బావగారు. నన్ను తిట్టాల్సింది. నిజమే, ఎవరు నన్ను పట్టించుకోలేదు, బాగు చెయ్యాలనుకోలేదు. ఎకనైనా నన్ను కొట్టండి బావగారు, నేను బాగుపడాలి. చెప్పవేమి అన్నయ్యతో? కొట్టండి. నమస్తే సార్. ప్లీజ్ బాబా, నా గురించి వాళ్ళకి ఏమీ చెప్పొద్దు. కోర్టు మార్షల్ వచ్చే స్పీడ్ చూసారా? నేను దొరికానంటే నన్ను ముక్కలు చేస్తారు. నువ్వే కదా చెప్పావు వాళ్ళు ఇరక్కొడతారని. వాళ్ళు కుడితేనే నువ్వు జీవితంలో బాగుపడతావు. ప్లీజ్ బాబా, నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను. ఎక్కడ? కెనడా వెళ్తాను. కెనడాకి కాదు కదా, నువ్వు ఈ జంక్షన్ కూడా దాటి వెళ్ళలేవు. పాపని ఒకసారి చూడొచ్చా? పాప నిద్రపోయింది. నువ్వు ఎక్కడికి వస్తావని మాకు తెలుసురా. వాళ్ళు బాగా తీర్చిదిద్దుతారు. నన్ను వదలండి. అయ్యో బావా, ఏమండి బావా,